ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు శ్రీ మహాలక్ష్మి యొక్క ఉగ్రరూపమే శ్రీ వారాహిదేవి. కొందరు భక్తులు ఈ వారాహి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగానే కొలుస్తారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుండి భూమిని రక్షించడానికి ఎలా అయితే వరాహ అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహిదేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో భక్తులకు దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి వాహనములు. వీటిపై వారాహిదేవి అమ్మ నిత్యం సంచరిస్తూ ఉంటారు. అమ్మవారి గురించి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వివరించారు. ముందుగా మార్కండేయ పురాణంలో చూస్తే, పూర్వకాలంలో శుంభానిశుంభులనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ శరీరాల నుండి కొంతమంది దేవతలను సృష్టించారు. అందులో శివుని నుండి శివాని అనే దేవత పుట్టింది. బ్రహ్మ నుండి బ్రహ్మని అనే దేవత పుట్టింది. విష్ణు నుండి వైష్ణవి దేవత పుట్టింది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం నుండి కూడా ఒక దేవత పుట్టింది. ఆ దేవతనే వారాహిదేవి. మిగతా దేవతలందరూ ఒక్కో దిక్కు ఒక్కో వైపు పాలించగా, ఈ వారాహి అమ్మవారు మాత్రం ఉత్తర దిక్కును పాలిస్తుంది. ఇంకా దేవీ భాగవతంలో అమ్మవారి గురించి ఇలా ఉంది. పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు దేవుళ్లను, మానవులను సంహరిస్తూ ఉండేవాడు. పార్వతీదేవి అమ్మవారు, దుర్గా అమ్మవారు రక్తబీజుని గాయపరచగా, రక్తబీజుని శరీరం నుండి వచ్చిన రక్తం భూమి మీద పడగానే ఒక్కొక్క రక్తం చుక్కకు ఒక్కొక్క రాక్షసుడు ఉద్భవించాడు. అలా రక్తబీజుడి సైన్యం కొన్ని కోట్ల రాక్షసుల సైన్యం అయింది. అప్పుడు దుర్గాదేవి తన శరీరం నుండి సప్తమాతృకలను పుట్టించింది. సప్తమాతృకలు అంటే దుర్గాదేవి యొక్క అవతారాలు. వీరికి తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ అమ్మవార్ల పేర్లు వరుసగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అని 7 అవతారాలలో సృష్టించింది. అయితే ఇక్కడ వారాహిదేవి రక్తబీజును సంహరించేందుకు ఉగ్రరూపాన్ని దాల్చి శత్రువుల శవాలపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేసింది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవగా, దుర్గాదేవితో పాటు మిగిలిన 6 దేవతలు దుర్గాదేవి దేహంలోకి వెళ్ళిపోయి రక్తబీజుని సంహరించారు. ఈ విధంగా దేవీ భాగవతంలో వివరించబడింది. వరాహ పురాణంలో అసూయ అనే వికారానికి ఆది దేవతగా వారాహి అమ్మవారిని వివరించారు. మత్స్య పురాణంలో వారాహిదేవి అమ్మవారు అంధకాసురుడని రాక్షసుడిని సంహరించడానికి పుట్టిందని, ఈ రాక్షసుడు కూడా రక్తబీజుడు లాగానే తమ శరీరం నుంచి వచ్చే ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క రాక్షసుడు ఉద్భవిస్తాడని, వీరిని సంహరించడానికి శివుడు వారాహిదేవిని సృష్టించినట్లు చెబుతుంది ఈ పురాణం. తర్వాత వామన పురాణం. ఈ వామన పురాణం ప్రకారం దుర్గాదేవి సృష్టించిన సప్త మాతృకల యొక్క అవతారం చండిక అవతారం నుండి పుట్టినట్లు, అలాగే చండిక అమ్మవారి వీపు భాగం నుండి వారాహి అమ్మ పుట్టినట్లు ఈ వామన పురాణంలో చెప్పబడింది. ఇంకా లలితాదేవి సహస్రనామంలో వారాహిదేవి మహిమ గురించి వివరించగా, అందులో లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని కొలుస్తారని, భక్తులకు అండగా ఉండే ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారాహి అమ్మవారు పూజలందుకుంటున్న కొన్ని ముఖ్య దేవాలయాలు రాత్రి వేళల్లో తెల్లవారుజామున మాత్రమే దర్శనమిస్తాయి. ఎందుకంటే అమ్మ కాశీలో గ్రామదేవతగా స్వయంభుగా వెలసి నిత్యం సంచరిస్తూ భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ వారాహి అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోయి శత్రుభయాలు ఉండవు. అపార జ్ఞానం పొంది మనిషిలోని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెబుతారు. వారాహి అమ్మవారి పేరు మీద ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. వారాహి అమ్మవారి ప్రసిద్ధి ఆలయాలు వారణాసి, చౌరాసి, మైలాపూర్లో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వారాహి అమ్మవారి గురించి బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానంలో కనబడుతుంది.
బండాసురుని వధించేందుకు దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞం నిర్వహించగా ఆ యజ్ఞం నుండి శ్రీ లలితామహా త్రిపుర సుందరి దేవి పుట్టింది. లలితాదేవి మహాసామ్రాజ్ఞి. తన జ్ఞానం నుంచి శ్యామలాదేవిని పుట్టించి ఆమెకు మంత్రి పదవిని అప్పగించింది. అలాగే లలితాదేవి తన అహంకారం నుంచి వారాహిమాతను సృష్టించి సేనానాయకి పదవిని అప్పగించింది. అయితే వారాహిదేవి ప్రస్తావన మనం నిత్యం పఠించే లలితా సహస్రనామ స్తోత్రాలలో 2 సార్లు వస్తుంది. అందులో ఒకటి కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఇక్కడ కిరి చక్ర రథం అంటే వరాహాలచే పూడ్చబడిన రథం అని అర్థం. ఆ రథం పైన ఉన్న అమ్మవారు దండనాద. ఇక్కడ దండనాద అంటే సేనాధిపతి అని అర్థం. అంటే వరాహాలు పూడ్చిన రథంపై కొలువు తీరిన వారాహిదేవి సేన నాయకి అని ఈ నామం యొక్క అర్థం. ఇక లలితాదేవి సైన్యంలోనూ రథ, గజ, అశ్వ సైన్య బలాలన్నీ వారాహిదేవి ఆధీనంలోనే ఉంటాయి. లలితా సహస్రనామంలో వారాహిదేవి గురించి మరోచోట విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామం వస్తుంది. దీనికి అర్థం బండాసురుని సోదరుడైన విషంగుని సంహరించిన వారాహిని చూసి లలితాదేవి సంతోషించిందని ఈ నామం యొక్క అర్థం. లలితోపాఖ్యానం పూర్తిగా పారాయణం చేస్తే లలిత, శ్యామల, వారాహితో పాటు బాలా త్రిపుర సుందరి, సంపత్కరి, అశ్వరూఢ, నకులేశ్వరి, జ్వాలామాలిని ఇలా ఎందరో దేవతల అవతారాలను, వారి విశేషాలను తెలుసుకోవచ్చు. ఇక శ్రీ లక్ష్మీ సహస్రనామంలోనూ వారాహి ధరణీ ధ్రువ అను నామం కనిపిస్తుంది. శ్రీ మహాలక్ష్మిలాగానే వారాహిదేవి వివిధ రూపాలలో పూజలు అందుకుంటుంది. అవి మహావారాహి, మత్స్యవారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, లఘువారాహి, చండవారాహి, క్రోధవారాహి, కిరాతవారాహి ఇలా అనేక అవతారాలలో వారాహిదేవిని పూజిస్తారు. అయితే వారాహిదేవి తంత్రం అనే గ్రంథంలో అమ్మవారిని 5 రూపాలుగా వర్ణించారు. దాని ప్రకారం ఈ అమ్మవారు అనేక ఆయుధాలు ధరించి ఉంటుంది. శంఖచక్రాలు, ధనుర్బాణాలతో పాటు గద, గంట, చామరం వంటి వాటిని ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది. అయితే వారాహిదేవికి అన్నిటికంటే నాగలి, రోకలి ప్రధానమైన ఆయుధాలు. వీటితో పాటు అభయ, వరద ముద్రలతో ఆ తల్లి ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉండడం వలన కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని అందరికీ తెలుసు. అయితే కాశీలో మరొక మహా అద్భుతమైన పవర్ కలిగినటువంటి ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారు భూమి లోపలికి ఉన్నట్టుగా చాలా పెద్ద ఆకారంలో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడ పూజారులకు తప్ప భక్తులెవరికీ గర్భగుడిలోకి ప్రవేశం లేదు. ఉదయం 8:30 లోపు భక్తులను మందిరంలోకి అనుమతిస్తారు. అమ్మవారి పైభాగంలో 2 రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా భక్తులు అమ్మవారి ముఖం మరియు పాదాలు దర్శించుకుంటారు. మొత్తం 4 గంటలు అనగా ఉదయం 4:30 నిమిషాల నుండి 8:30 నిమిషాల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత ఈ గుడిని మూసివేస్తారు. ఎందుకంటే అమ్మవారు కాశీపట్టణానికి గ్రామదేవత. అమ్మ రాత్రి మొత్తం అనగా ఉదయం 3:30 వరకు గ్రామంలో సంచరించి ఆ తర్వాత ఈ ఆలయంలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. పూజారులు నిమిషాలలో అమ్మవారికి అలంకరణ చేసి సెకండ్స్లోనే హారతి ఇచ్చి అమ్మవారి గర్భాలయం నుంచి బయటకు వస్తారు. ఇక్కడ ఒక యథార్థ సంఘటన జరిగింది. అదేమిటంటే కొత్తగా పెళ్ళైన ఒక జంట వారణాసిలో అన్ని క్షేత్రాలు దర్శిస్తూ చివరగా ఈ వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అప్పుడు వారు పూజారులతో, అదేంటి ఇక్కడ రంధ్రం నుంచి సైడ్ నుంచి అమ్మవారిని దర్శింపచేస్తున్నారు, మాకు అలా వద్దు, మేము అమ్మవారిని పూర్తిగా దర్శించుకోవాలి, మేము అమ్మవారిని గర్భాలయం ద్వారా దర్శించుకోవాలని అనుకుంటున్నాము అని పూజారులతో వాదించారు. పూజారి ఎంత చెప్పినా వినకుండా అవసరమైతే మీపై కేసు పెట్టి కోర్టుని ఆశ్రయించి అయినా సరే మేము అమ్మ దర్శనం చేసుకుంటాము అని వాదించారు. అమ్మ ఉగ్రరూపిణని పూజారులు ఎంత చెప్పినా వినకుండా గర్భాలయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పూజారి అమ్మవారికి సెకండ్స్లోనే హారతి ఇచ్చి వారి వైపు తిరిగేలోపు వారు స్పృహ తప్పి పడిపోయారు. మహాశక్తి కలిగిన వారాహిదేవి
కాశీక్షేత్రంలో ఉన్నందున అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఒరిస్సాలోని 9వ శతాబ్దంకు చెందిన వారాహి దేవాలయం చౌరాసిలో ఉంది. ఈ ఆలయం కోనార్కు నుండి 14 కిలోమీటర్ల దూరంలో వారాహిదేవి మత్స్యవారాహిగా ప్రతిష్ఠించబడి తాంత్రిక ఆచారాలతో పూరి జగన్నాథ్ ఆలయం ద్వారా పూజింపబడుతుంది. ఈ ఆలయం నేపాల్లోని వారాహి అమ్మవారితో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని మత్స్యవారాహి అని పిలుస్తారు. మన భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఈ వారాహి అమ్మవారిని కొందరు పాతాళ భైరవిగా పూజిస్తారు. గుజరాత్లోను, తమిళనాడులోను, కోయంబత్తూరులోను అమ్మవారిని వివిధ పేర్లతో పిలుస్తూ పూజిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో వారాహిదేవిని పంచమ మాతృకగా పూజిస్తారు. ఎవరైతే ఈ అమ్మవారిని మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవతః ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవీ త్వాం చ నమామ్యహం జయ వారాహి విశ్వేసి ముఖ్య వారాహితే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాగణాధిపతి స్వరూపిణి శ్రీపాద శ్రీవల్లభ స్వరూపిణి వారాహి మాత అర్పణమస్తు. వారాహి మాత పాదార విందార్పణమస్తు. స్వస్తి.